వరదన్ ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. మరి మొన్న చిత్రగుప్త అని యూట్యూబ్ అది పెట్టుకుని మరి అక్కడ ప్రజాస్వామ్యం అదేం గుర్తు రాలేదా? అది పోయి కొట్టించారు కదా మరి బండి సంజయ్ గారి మనుషులు, మీ బీజేపీ వాళ్ళు. బండి సంజయ్ గారు కొట్టించారు ఎవరు చెప్పి మీకు? బండి సంజయ్ గారి పాత్ర సంబంధం? ఆయన ఏదో మహిళలకు సంబంధించి ఏదో మాట్లాడితే మహిళలు పోయినా ఏదో అయింది అని కేసు కూడా పెట్టుకున్నారు. వాళ్ళు అరెస్ట్ కూడా చేసినట్టారు వాళ్ళు మహిళల్ని. మళ్ళీ అక్కడ ఉన్నట్టు పరిస్థితి పెట్టి వాళ్ళు బయలు తీసుకుని బయటకు వచ్చి ఎట్లా వచ్చారు? దానికి బండి సంజయ్ గారికి ఏం సంబంధం? ఆ యూట్యూబ్ ఛానల్ కి దానికి ఏమి సంబంధం లేదు. మొన్న మహాటి చెప్పి వచ్చి చెప్పినారు, టీఆర్ఎస్ కండవాలు వేసుకుని పోయినారు. జగదీష్ రెడ్డి గారు చాలా చూస్తారని చెప్పినారు. చిత్రగుప్త ఛానల్ దాడికి బండి సంజయ్ గారికి ఏమాత్రం సంబంధం లేదు. అది వాళ్ళేదో ఊహించుకొని ఎవరో కామెంట్ చేసిండొచ్చు కానీ మాకు సంబంధం లేదు. మహిళల పైన కామెంట్ చేసిందని చెప్పి మహిళలు పోయారు అక్కడికి. మేము దానికి కూడా సమ్మతిస్తలేము, దాన్ని కూడా సమ్మతించలేదు. దాన్ని కూడా ఖండించే అవకాశం ఉండే, అదను ధర్నా చేసే అవకాశం ఉండే. దాన్ని బండి సంజయ్ గారు సమర్థించారా? పోనీ ఆయన చేయించకపోయినా కూడా కరెక్టే, మహిళలపై దాడి జరిగింది కాబట్టి మంచి కొట్టిన అన్నాడా? బండి సంజయ్ గారు ఖండించలేదు కదా. బండి సంజయ్ గారు ఖండించలేదు. ఇక్కడ ఉన్న స్పీడు మీ బీజేపీ కార్యకర్తనే. ఆ అబ్బాయి ఎవరైతే గిరీష్ ఉండేనో మీ బీజేపీ పనిచేసిండు, సేవ చేసిండు. పాపం అరవింద్ గారిని గెలిపించుకోనికి ఎంతో పని చేసిండు. ఇక్కడ బండి సంజయ్ గారు ఎందుకు మరి ఎందుకు ఖండించలేదు చెప్పండి? ఆయన బీజేపీ కార్యకర్త కాదు, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఆయన. ఏది ఆయనకు ఉన్నట్టు పోస్ట్ కూడా తీసేసిన పార్టీ. ఆయన పోస్ట్ లో కూడా లేడు. ఆయన బీజేపీ కార్యకర్త. మేము చూస్తలేము, ఆయనని చూస్తలేము. జరిగినప్పుడు దాడి చిన్న దాడి మాకు తెలియదు. అది అదేదో మహిళల గురించి అన్నాడని మహిళలు దాడి చేస్తానికి మాకేం సంబంధం? ఆయన పోలీస్ కేసు పెట్టిండి, అయిపోయింది. అది ఆ ఇంటిని ధ్వంసం చేసో లేకపోతే వాళ్ళ ఆఫీస్ మొత్తం పలగొట్టో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడోళ్ళ మీద దాడులు చేస్తే మన టీవీలో సరే ఏది తమ్మునేల్సి నేను కూడా సపోర్ట్ చేయను. కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ మహిళల సగం మంది ఉమెన్ ఉంటారండి ఎలక్ట్రానిక్ మీడియాలో. క్రిషాంక్ తెలియదు కాదు. ఇక్కడ నుంచి రాళ్ళు కొడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది భయపడతారు? వాళ్ళు కింద నుంచి రాళ్ళు కొడితే లోపల ఉన్న పరిస్థితి, ఒకరు తాకితే పరిస్థితి. అట్లాంటి ఆ దాడిని ఎట్లా సమర్థించుకుంటారు? ఆ తమ్మునేల్ని మాత్రం నేను సమర్థిస్తలేను. నాకు కూడా ముందు తెలియదు, తర్వాత చూసిన నేను. కానీ ఈ రోజు నేను మొన్న దాన్ని జగదీష్ రెడ్డి గారు ఎట్లా సమర్థించుకుంటారు? నిన్న జరిగింది చాలా చిన్నది, ఇంతకంటే ఇంకా పెద్ద జరుగుతుంది అంటారు. ఈ రోజు ఆంధ్రజ్యోతి దగ్గర అంత ఇష్యూ ఎందుకు అయింది? మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో లేకపోతే మీ వాళ్ళు ఎవరో వార్నింగ్ ఇస్తేనే కదా అయింది. అది లేకపోతే ఎందుకంటాం? వార్నింగ్ ఇచ్చినప్పుడు మేము బరోబర్ దానికి ఒక మీడియా తెలంగాణ టైంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన సమైక్యవాదిగా అయినప్పుడు కూడా చాలా వరకు ఆయన ఇక్కడ రాసిన వార్తల్లో మొత్తం తెలంగాణ ఫేవర్ ఉండే. అఫ్ కోర్స్ ఆంధ్రలో రాసిన వార్తల్లో ఆంధ్రాకి కూడా ఫేవర్ ఉండే కావచ్చు, నేను కాదని నేను అని కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన రెండు చోట్ల పేపర్ పెట్టుకున్నప్పుడు తెలంగాణ ఆంధ్రజ్యోతి హైదరాబాద్, ఆంధ్రజ్యోతి తెలంగాణ, ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అని రాసుకున్నాడు. సో ఎక్కడైనా ఎక్కడ దగ్గర రాసుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ తెలంగాణ చదివే తెలంగాణ పాఠకుడు చదివే పత్రికల్లో మాత్రం తెలంగాణకు ఫేవర్ గానే రాసిండు. సో దాన్ని ఉద్దేశించే మాట్లాడినారు. సంజయ్ గారు అని వదిలేసి ఉన్నారంటే వదిలేసి ఎందుకుంటారు? ఆయన చేసే పని ఆయన చేస్తూనే ఉన్నారు. ఆ పనిలో భాగంగా దాని దృష్టికి వచ్చింది మాట్లాడండి అంతే. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అడిగారు, కరీంనగర్ లో ఒక కార్యక్రమం ఉంటే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ క్వశ్చన్ అడిగారు, సార్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తారట, ఈ రోజు దీన్ని ఎట్లా చూస్తారు మీరు అని మాట్లాడినారు ఆయన. ఓకే క్రిషాంక్ గారు, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏమొస్తుంది అంటే తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా అన్నది ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా అన్నది ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నారు కొద్దిమంది. క్రిషాంక్ గారు, భరత్ గారు, నేను ఒకటి చెప్తాను. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నా లేకపోయినా చర్చ తెలంగాణ అనేది ఎప్పుడు స్పెసిఫిక్ గా ఏదో అవసరం కోసం తీస్తే కాదు. డెఫినెట్ గా డిస్కషన్స్ అనేటివి ఉన్నాయి, ఎప్పటి నుంచో కూడా ఉన్నది. ఆ డిబేటు ఉంటూనే ఉన్నది. అది ఒక్కొక్కసారి ఎరప్ట్ అవుతూ ఉంటది, ఒకసారి సబ్లైమ్ ఉంటది. అసెంబ్లీలో కూడా మాట్లాడిన సన్నివేశాలు ఉన్నాయి. కేసీఆర్ గారి కొన్ని ఎట్లా రాధాకృష్ణ గారిని అపోజ్ చేస్తూ మాట్లాడినవి కూడా ఉన్నాయి. పార్లమెంటు ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన ఎట్లా విష ప్రచారం చేస్తూ ఉంటాడో కూడా అనేది ఉన్నాయి. సో తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా ఇప్పుడే కొత్తగా వస్తుంది చర్చ. ఐ డోంట్ థింక్ తెలంగాణ అనే ఆ సెంటిమెంట్, ఆ డిస్కషన్, ఆ డిబేట్ ఒక నివురు కప్పిన నిప్పు లాంటిది. అది ఎప్పుడైనా కూడా ఎక్స్ప్లోర్ మీరు కన్వీనియంట్ గా వాడుకుంటున్నారు తెలంగాణ అస్తిత్వాన్ని అని. ప్రధానంగా కన్వీనియంట్ గా వాడుకుంటుంది బీఆర్ఎస్. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే తెలంగాణ అస్తిత్వం అన్నారు, కానీ ఎక్కువ గ్రేట్ హైదరాబాద్ లో గెలిచిందంటే బికాస్ ఆఫ్ ఆంధ్ర ఓటర్సే కదా, నార్త్ ఇండియన్ ఓటర్సే కదా, నాన్ తెలంగాణ ఓటర్స్ తోనే గెలిచింది కదా ఎక్కువ అని ఆయన రాశారు నిన్న ఎడిటోరియల్ లో. భరత్ గారు 1947 కంటే ముందు దేశ స్వాతంత్రంలో ఎంతో మంది కొట్లాడారు.
కానీ గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం ఆ దేశ స్వాతంత్రాన్ని ఇప్పటికీ కూడా క్యాంపెయిన్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ అజెండాగా పోతూ ఉంటారు. సేమ్ థింగ్ భారతీయ జనతా పార్టీకి వాళ్ళు స్ట్రైట్ గా ఒక మతాన్ని ముందుకు పెట్టుకొని వాళ్ళు ఒక ఐడియాలజీని తీసుకుంటారు. మేము తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ మేము ఎందుకు వదిలేసుకోవాలి మా అస్తిత్వాన్ని చెప్పండి. కన్వీనియంట్ అని కాదు, దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. ఏనాడు వదిలేసినని చెప్పండి. మేము తెలంగాణ గురించి మాట్లాడడం, తెలంగాణ గురించి మేము ఇక వదిలేస్తాం, మేము కేంద్రంలో తెలంగాణ గురించి కొట్లాడము, మేము అది మాది కాదు అని మేము ఏనాడని లేదే. ఏ సభ పెట్టినా మాది మొదలయ్యేది జై తెలంగాణ నినాదంతోనే, చివరిగా మేము మాట్లాడేది కూడా జై తెలంగాణ నినాదమే. దట్ ఈస్ అవర్ స్లోగన్. సరే, ఇప్పుడు మీరు మహా విషయంలో అంటే బిలో ది బెల్ట్ థంబ్నెయిల్ పెట్టారని బహుశా మీకు ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి విషయంలో ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే కదా ఒపీనియన్ అన్నది. చూడండి, మేము అటాక్ కూడా చేయలేదు కదా. ఇంకా సోషల్ మీడియాలో డిఫరెంట్ భయపడితే మంచిదే కదా అది అని అంటారు కదా. మాకు అసలు అటాక్ చేసే ఉద్దేశం లేదు. నేను భయపడితే మంచిదే కదా అని ఎందుకన్నానంటే, అట్లా ఇమీడియట్ గా పోలీస్ బందోబస్తు ని పిలుచుకోవడం, ఇమీడియట్ గా ఎంఓఎస్ హోమ్ ని రంగంలోకి దింపి మాట్లాడడం. ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో డబుల్ స్టాండర్డ్స్ అనిపించింది. ఎందుకంటే బీజేపీలో పనిచేసిన వ్యక్తిని వాళ్ళు పొయ్యి కొట్టిస్తారు, అది చర్చ జరిగింది, వాళ్ళ పార్టీలోనే చర్చ జరిగింది, కొట్టిస్తారు. బండి సంజయ్ గారు దాన్ని ఖండించరు. కానీ ఇక్కడ రాగానే ఈ అంశంలో ఖండించేసరికి డెఫినెట్ గా డబుల్ స్టాండర్డ్స్ అనేది కనబడతాయి కదా. సో మేము అల్టిమేట్ గా మేము చెప్పేది ఏంటంటే, మేము ఖచ్చితంగా తెలంగాణ వాదాన్ని పట్టుకొని ఉంటాం. దాన్ని రాజకీయంగా ఇవాళ సరే రాధాకృష్ణ గారు ఏ రూపంలో వచ్చినా కూడా, ఎవరి కోసము వారు పనిచేసినా కూడా పెద్ద ఫరకేం పడదు. నిరసనకారులు అంటారా, రకరకాల వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. మహా న్యూస్ జరిగిన దగ్గర కూడా నిరసననే, దాడి కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ దాడి చేస్తే మిలియన్ మార్చు, సాగరహారం, మాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా భరత్ గారు, మీకు కూడా తెలిసిందే. ఉద్యమంలో మీరు మా దగ్గరనే ఉండి చూసిన వాళ్ళు క్యాంపస్ లో. ఆ ఫోర్స్ లో మేము ఇంకా దిగలేదులేండి, ఇప్పటికీ దిగకూడదు. మిలియన్ మార్చ్, సాగరహారం అందరూ ఉన్నారు కదా, పీడిఎస్, ఏబీపీ, ఎస్ఎఫ్ఐ. ఒకసారి కాంగ్రెస్ కాల్సేపు వచ్చిన నాకు ఇంకొక షో ఉంది మళ్ళా. ఓకే, కాంగ్రెస్ మీడియా